హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా సింపుల్గా అలాగే టేస్టీగా చికెన్ కర్రీ అలాగే చికెన్ దమ్ బిర్యానీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలాస్ అన్నీ వేసేసుకొని బాగా మగ్గిన తర్వాతే చికెన్ అయితే వేయాలి. అల్లం, చిన్నులపాయి అలాగే పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ అయితే వేసి అది ఆయిల్లో మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసేసి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసేసి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి కారం కూడా యాడ్ చేసుకొని చివరిగా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చూసారా. అలాంటి టైంలో మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి. అప్పుడే ఆ మసాలా అలాగే కారం ఉప్పు మొత్తం బాగా పట్టి ముక్కకి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయట్లేదండి, చిక్కగా ఉంటేనే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చివరిగా మసాలాలు అయితే గరం మసాలా ఇంకా చికెన్ మసాలా అయితే వేసేసి గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలాగ ట్రై చేయండి, చాలా సింపుల్ గా అయిపోతుంది. అలాగే టేస్ట్గా కూడా. బిర్యానీకి వచ్చేసరికి చికెన్ అయితే బాగా నానబెట్టుకోవాలండి. మసాలాలన్నీ పట్టించి ఉప్పు కారం పసుపు అల్లం చిన్నులపాయ పేస్ట్ పెరుగు ఇంకా గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ అయితే చికెన్ కి అయితే పట్టించేసి ఒక 1 అవర్ పాటు మనం అయితే లీవ్ చేసేయాలి. బాగా నానబెడితేనే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ప్యాన్ పెట్టేసి ముందుగా నానబెట్టిన చికెన్ అయితే దాంట్లోకి బాగా ఉడికించుకున్న తర్వాత 80% రైస్ ఉడికిన తర్వాత దాంట్లోకి వేస్తే సరిపోతుంది. గార్నిష్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర అయితే వేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. వీడియోకి లైక్ చేయండి.